వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, చూస్తున్న వారికి మా నమస్సుమంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్లో ఉద్యోగాలు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ భారతదేశంలోని అతిపెద్ద తనఖా మరియు రుణ సంస్థలలో ఒకటి. దీని ప్రధాన కేంద్రం ముంబై కార్యాలయంలో ఉంది. ఇది ఎల్ఐసి యొక్క అనుబంధ సంస్థ. ప్రధానంగా నివాస గృహాలు లేదా ఫ్లాట్లను కొనుగోలు చేసే లేదా నిర్మించే వ్యక్తులకు దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ను అందిస్తుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 12, అస్సాం 5, ఛత్తీస్గఢ్ 6, గుజరాత్ 5, హిమాచల్ ప్రదేశ్ 3, జమ్మూ అండ్ కాశ్మీర్ 1, కర్ణాటక 38, మధ్యప్రదేశ్ 12, మహారాష్ట్ర 53, పుదుచ్చేరి 1, సిక్కిం 1, తమిళనాడు 10, తెలంగాణ 31, ఉత్తరప్రదేశ్ 17, వెస్ట్ బెంగాల్ 5, మొత్తం 200 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు. టైమ్ అండ్ యాక్టివిటీ. రిజిస్ట్రేషన్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఆన్లైన్ ఫీ పేమెంట్ 25/7/2024 నుంచి ప్రారంభమవుతుంది. 14/8/2024 నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను ముగుస్తుంది. పేమెంట్ ఫీజు కూడా ముగుస్తుంది. హాల్ టికెట్లు వచ్చేటప్పటికి 7 రోజుల నుంచి 14 రోజుల మధ్య కాల్ లెటర్స్ వస్తాయి. ఎగ్జామ్కి ముందు పరీక్ష సెప్టెంబర్ 2024 పరీక్ష జరుగుతుంది. జీతం సిటీ కేటగిరీని బట్టి జీతం ఉంటుందండి. కేటగిరీ 1 బేసిక్ పే 20,000, హెచ్ఆర్ఏ 4,400, అదర్ బెనిఫిట్స్ 8,400, పిఎఫ్ కంట్రిబ్యూషన్ 2,400, టోటల్ మంత్లీ ఇన్కమ్ వచ్చేటప్పటికి 35,200, యాన్యువల్ ఇన్కమ్ 4,22,400, నెట్ పే 32,800 రూపాయలు వస్తుంది. కేటగిరీ సిటీ 2 బేసిక్ పే 20,000, హెచ్ఆర్ఏ 3,600, అదర్ బెనిఫిట్స్ 7,600, పిఎఫ్ కంట్రిబ్యూషన్ 2,400, టోటల్ మంత్లీ 33,600, సంవత్సరానికి 4,03,200 రూపాయలు వస్తుంది. బై హ్యాండ్ తీసుకునేటప్పటికి 31,200 రూపాయలు వస్తుంది. కేటగిరీ 3 బేసిక్ పే 20,000, బేసిక్ పే అయితే మారలేదు ఇప్పటివరకు. హెచ్ఆర్ఏ 3,000 రూపాయలు, అదర్ బెనిఫిట్స్ 7,000 రూపాయలు, పిఎఫ్ కంట్రిబ్యూషన్ 2,400, టోటల్ మంత్లీ 32,400, సంవత్సరానికి 3,88,800 రూపాయలు. మంత్లీ హ్యాండ్ తీసుకునేటప్పటికి 30,000 రూపాయలు హ్యాండ్ తీసుకోవచ్చు. దాదాపు 32,000 నుంచి 35,200 మధ్య ఉంటుంది. బేసిక్ పే, హెచ్ఆర్ఏ, పిఎఫ్ ఇవన్నీ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. 6 months ఉంటుందండి. అవసరమైతే ఎక్స్టెండ్ చేస్తారు రూల్స్ ప్రకారం. ఎలిజిబిలిటీ క్రైటీరియా: ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. 1/7/2024 21 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ మినిమము 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, పార్ట్ టైం ఎడ్యుకేషన్, కరస్పాండెన్స్ చేసిన అభ్యర్థులు నాట్ ఎలిజిబుల్ అని పేర్కొన్నారు. కంప్యూటర్ లిటరసీ కంపల్సరీ ఉండాలి. డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, డిగ్రీ కంప్యూటర్ కానీ, లాంగ్వేజెస్ కానీ, ఏ కంప్యూటర్ అయినా సరే చదివి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కంప్యూటర్ స్కిల్స్కు కంపల్సరీ అని తెలిపారు. ఏజ్ లిమిట్ 21 సంవత్సరాల కన్నా తక్కువ ఉండకూడదు, 28 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు అభ్యర్థులు. 1/7/2024 నాటికి
దయచేసి గమనించాలి. సెలక్షన్ ప్రొసీజర్. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సెలక్షన్ ప్రొసీజరు ఆన్లైన్ ఎగ్జామినేషను, ఇంటర్వ్యూ 2 దశల్లో మాత్రమే ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజరు ఆన్లైన్ ఎగ్జామినేషను అబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 2 గంటల్లో పరీక్ష జరుగుతుంది. దాంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, లాజికల్ రీజనింగ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు 40 మార్కులకు, కంప్యూటర్ స్కిల్స్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్లో మాత్రమే పరీక్ష ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. డ్యూరేషను 120 మినిట్స్, 2 గంటల కాల వ్యవధి ఉంటుంది. 2 గంటలు, 2 అవర్స్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/4 0.25% మార్క్స్ డిడక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తారో వాళ్ళు పాస్ అయిన మార్కులను బట్టి మెరిట్ బేస్డ్లో తీస్తారు ఇంటర్వ్యూకి. ఫైనల్ సెలక్షను మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎలా అప్లై చేయాలి? 25/7/2024 నుండి అప్లై చేయడానికి, ఆన్లైన్లో అప్లై చేయడానికి ప్రారంభమవుతుంది. 14/8/2024 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజు, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేలిముద్ర, బ్లాక్ ఇంక్తో కానీ బ్లూ ఇంక్తో కానీ వేలిముద్ర వేసుకోవచ్చు. చేతివ్రాతతో రాసిన డిక్లరేషన్ కంపల్సరీ ఉంటుందండి, దీంట్లో గమనించాలి. సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రం రాయకూడదు, మామూలుగా రాయాలి. క్యాపిటల్ లెటర్ రాస్తే అంగీకరించరు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఫీజు 800 రూపాయలు చెల్లించాలి విత్ జిఎస్టీతో 18%. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ వెబ్సైట్కి వెళ్ళాలి. దాంట్లో జాబ్ ఆపర్చునిటీస్ అనే దాంట్లోకి వెళ్ళాలి. రిక్రూట్మెంట్ జూనియర్ అసిస్టెంట్స్ దాంట్లోకి వెళ్ళాలి. అప్లై ఆన్లైన్ అని వస్తుంది, ఆ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఆ ఆప్షన్ ఎంచుకోగానే నేము, కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, ప్రొవిజనల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, జనరేట్ అయిన ప్రొవిజనల్ నెంబరు ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని వస్తుంది. మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కక ముందు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. చూసుకుని అప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి. కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని బటన్ వస్తుంది. కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనగానే అది కంప్లీట్ అయిపోతుందండి. పేమెంట్ ఫీజు వచ్చేటప్పటికి ఆన్లైన్ మోడ్లో మాత్రమే చెల్లించాలి. పేమెంటు వెబ్సైట్ ద్వారా, త్రూ వెబ్సైట్ ద్వారా. అది రూపే కార్డు, వీసా కార్డు, మాస్టర్ కార్డు, మెస్ట్రో కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపిఎస్, క్యాష్ కార్డ్స్, మొబైల్ వ్యాలెట్స్ దేని నుంచి అయినా సరే ఫీజు చెల్లించవచ్చు. కాల్ లెటర్స్ 7 రోజుల నుంచి 14 రోజుల ముందు, పరీక్షకు ముందు వస్తుందండి. పరీక్షా కేంద్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప. తెలంగాణ హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్. మరియు దేశవ్యాప్తంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, అస్సాం, సిక్కిం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, గోవా, గుజరాత్, మహారాష్ట్రలో పరీక్షా కేంద్రాలకు ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ని దర్శించండి.
ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.